అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం యొక్క 4వ ఎడిషన్ ఏ భారతీయ నగరంలో జరిగింది? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO స్టార్టప్ ఫోరం యొక్క 4వ ఎడిషన్ ఏ భారతీయ నగరంలో జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. 2022 SCO హెడ్స్ ఆఫ్ స్టేట్ సమ్మిట్లో స్టార్టప్లు మరియు ఆవిష్కరణలపై ఏ ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ బి. స్టార్టప్లు మరియు ఆవిష్కరణలపై ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ SWG ఏర్పాటు చేయబడింది. థర్డ్ క్వశ్చన్. భారతదేశం SWG యొక్క 2వ సమావేశానికి మరియు SCO స్టార్టప్ ఫోరం 5.0కి ఎప్పుడు ఆతిథ్యం ఇవ్వనుంది? భారతదేశం SWG యొక్క 2వ సమావేశానికి మరియు SCO స్టార్టప్ ఫోరం 5.0కి ఎప్పుడు ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ నవంబర్ 2024 మరియు జనవరి 2025. నెక్స్ట్ క్వశ్చన్. 2024 జాతి వివక్ష నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? 2024 జాతి వివక్ష నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఒక దశాబ్ద గుర్తింపు, న్యాయం మరియు అభివృద్ధి, ఆఫ్రికన్ మూలం ప్రజల కోసం అంతర్జాతీయ దశాబ్దం అమలు. ఒక దశాబ్దం గుర్తింపు, న్యాయం మరియు అభివృద్ధి, ఆఫ్రికన్ మూలం ప్రజల కోసం అంతర్జాతీయ దశాబ్దం అమలు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ప్రపంచ అటవీ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? 2024 ప్రపంచ అటవీ దినోత్సవం యొక్క థీమ్. ఆన్సర్ అడవులు మరియు ఆవిష్కరణలు, మెరుగైన ప్రపంచం కోసం కొత్త పరిష్కారాలు. అడవులు మరియు ఆవిష్కరణలు, మెరుగైన ప్రపంచం కోసం కొత్త ఆవిష్కరణలు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 నాటికి భారతదేశంలో ఎన్ని స్టార్టప్లు ఉన్నాయని అంచనా వేయబడింది? 2024 నాటికి భారతదేశంలో ఎన్ని స్టార్టప్లు ఉన్నాయని అంచనా వేయబడింది? ఆన్సర్ 90,000కి పైగా స్టార్టప్లు ఉన్నాయని అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. జాతి వివక్ష నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? జాతి వివక్ష నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ గుర్తింపు, న్యాయం మరియు అభివృద్ధి యొక్క దశాబ్దం, ఆఫ్రికన్ మూలం ప్రజల అంతర్జాతీయ దశాబ్ది అమలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ అటవీ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? ప్రపంచ అటవీ దినోత్సవం 2024 యొక్క థీమ్. ఆన్సర్ అడవులు మరియు ఆవిష్కరణలు, మెరుగైన ప్రపంచం కోసం కొత్త పరిష్కారాలు. 9th క్వశ్చన్. DBS బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రంగంలో USD 250 మిలియన్ల రుణ నిబద్ధతను ప్రకటించింది? DBS బ్యాంక్ ఇండియా ఏ రంగంలో USD 250 మిలియన్ల రుణ నిబద్ధతను ప్రకటించింది? ఆన్సర్ అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లు. నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ ఉమా రేలేకు ఏ అవార్డు లభించింది? డాక్టర్ ఉమా రేలేకు
ఏ అవార్డు లభించింది? ఆన్సర్ మహారాష్ట్ర గౌరవ్. మహారాష్ట్ర గౌరవ్ అవార్డు డాక్టర్ ఉమా రేలేకు లభించడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.